పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేయగా నైజాం ఏరియాలో ఆల్మోస్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాకు నెక్ టు నెక్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ముదుమారం లేపిన ఈ సినిమా మిగిలిన చోట్ల మాత్రం ఆర్ఆర్ఆర్ రేంజ్ లో అయితే కలెక్షన్లను సాధించలేదు. దానికి కారణం రిలీజ్ అలాగే భారీ పోటీ, థియేటర్స్ కౌంట్ వివరాలు అనుకున్న రేంజ్ లో లేకపోవడం లాంటివి ఇంపాక్ట్ చూపించగా ఓవరాల్ గా సీడెడ్ ఏరియాలో సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు వర్త్ షేర్ పరంగా రీసెంట్ టైమ్ లో నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్ లో బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసింది. 2018 టైంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా 5.48 కోట్ల రేంజ్ షేర్ అందుకుని వర్త్ షేర్ పరంగా రికార్డును నమోదు చేయగా తర్వాత వచ్చిన సినిమాలు చాలా వరకు హైట్స్ ను కలుపుకొని ఈ వర్త్ షేర్ రికార్డును బ్రేక్ చేసినప్పటికీ హైట్స్ లేకుండా వర్త్ షేర్ పరంగా ఏ సినిమా ఆ సినిమా రికార్డును నమోదు చేయలేదు. కానీ సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు 6.45 కోట్ల దాకా వర్త్ షేర్ ను సొంతం చేసుకుని అరవింద సమేత రికార్డునే కాకుండా 2017లో నమోదైన బాహుబలి 2 కలెక్షన్ల రికార్డును కూడా బ్రేక్ చేసింది. దాంతో వర్త్ షేర్ పరంగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత టాప్ 2 ప్లేస్ ను ఇక్కడ సొంతం చేసుకుంది ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ మూవీ ఎవ్వరికి అందనంత ఎత్తులో 17 కోట్ల షేర్ అందుకోగా అందులో 4.27 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. వినయ విధేయ రామ సినిమా 7.15 కోట్ల షేర్ అందుకుంటే అందులో 4.6 కోట్ల దాకా హైట్స్ ఉండగా వీరసింహారెడ్డి సినిమా 6.55 కోట్ల షేర్ అందుకోగా అందులో 1.51 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. బాహుబలి 2 6.35 కోట్ల దాకా షేర్ అందుకోగా సైరా నరసింహారెడ్డి 5.91 కోట్ల దాకా షేర్ అందుకుంటే అందులో 2.23 కోట్ల దాకా హైట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా సలార్ సినిమా ఇక్కడ వర్త్ షేర్ పరంగా ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకున్నా కానీ ఆర్ఆర్ఆర్ రేంజ్ లో అయితే ఇక్కడ మ్యాజిక్ ను చూపించలేకపోయింది. ఓవరాల్ గా సినిమా ఇక లాంగ్ రన్ లో సీడెడ్ ఏరియాలో ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.